అధ్యక్ష G+4 అంటే 5 ఫ్లోర్స్ అధ్యక్ష. అయితే దాంట్లో 252 హౌసెస్ కంప్లీట్ అయిపోయినాయి అధ్యక్ష. కేవలం ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టి మరి బెనిఫిషరీస్ హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఉండిపోతారు అధ్యక్ష. కానీ ఎందుకేమో ఎన్నిసార్లు అడిగిన నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల కింద మున్సిపల్ ఎన్నికల ముందు కూడా మరి అక్కడ ధర్నా చేసి తొందర హ్యాండ్ ఓవర్ చేయండి, లేకుంటే మేమే వెళ్ళి అట్లా కబ్జా పెడతామని చెప్పేసి మరి అక్కడ ఉన్న టౌన్ ప్రజలు కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఇంకో 248 అధ్యక్ష వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని స్లాబ్లో ఉన్నాయి, కొన్ని గోడలు గట్టి ఉన్నాయి. సో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మినిమంగా ఒక 3-4 crores ఇస్తే అయిపోయేదానికి దాన్ని పెండింగ్ పెడతా ఉన్నారు. మరి ఇంతకుముందు శబ్దంగా చెప్పినట్టుగా ఏంటంటే గతంలో ఏంటంటే బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి లాటరీ ద్వారా ఎంపిక చేసేవారు అధ్యక్ష. కానీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఏం చేస్తారంటే అధ్యక్ష, అందరి దగ్గర ఆధార్ కార్డులు తీసుకొని ఆ 500 ఇండ్లు ఎర్రచూపుతూ మాకు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మేము ఇండ్లు ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర రేషన్ కార్డ్స్ తీసుకున్నారు అధ్యక్ష. ఆ రేషన్ కార్డ్స్ మాత్రమే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు అధ్యక్ష. అప్లికేషన్స్ దాదాపు 4000 అప్లికేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే మరి ఇల్లు అనేది అందరికీ సొంత ఇంటి కళ అనేది నిజం కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి బెనిఫిషరీస్ ని మీరు తీసుకున్నటువంటి ఒక ఆధార్ కార్డ్స్ కాకుండా, రేషన్ కార్డ్స్ కాకుండా అప్లికేషన్స్ ని వెరిఫై చేయించండి, లాటరీ ద్వారా ఇవ్వండి. ఎందుకంటే అధికారులు ఇట్సెల్ఫ్ చెప్తా ఉన్నారు అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తేనే మేము ఇండ్లు ఇస్తామని. కాబట్టి అది మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అదే కాకుండా రుస్తుంపేట్ విలేజ్ లో, సీతారాంపూర్ లో, అదే విధంగా సలావత్పూర్ లో, నర్సాపూర్ లో ఇండ్లు కంప్లీట్ అయిపోయినాయి అధ్యక్ష. బెనిఫిషరీ లిస్ట్ కావాలని దాన్ని రికార్డ్ చేయకుండా ఆపుతా ఉన్నారు. కలెక్టర్ గారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా విజ్ఞప్తి చేసినా ఇవ్వట్లేదు. ఆ బెనిఫిషరీస్ నష్టపోతారంటే ఆల్రెడీ గృహప్రవేశం కూడా చేస్తున్నారు, వాళ్ళకి బిల్స్ మాత్రం రావట్లేదు. కాబట్టి దాని ద్వారా మీ ద్వారా మంత్రి గారిని కోరుతాను, ఇమీడియట్ గా ఆ ఇండ్లు కూడా మరి వారికి ఇచ్చే విధంగా వాళ్ళ బిల్స్ అన్ని కూడా రిలీజ్ చేయాలని మీ ద్వారా కోరుతూ, అదేవిధంగా అధ్యక్ష మనకి కొంతమందికి పాత ఇండ్లు ఇవ్వడం జరిగింది. అందుకే గతంలో ఇంద్రమ ఇండ్లు వచ్చినాయని చెప్పేసి నెపంతో ఇప్పుడు శాంక్షన్ చేసిండ్రు. మరి రాకుంటే శాంక్షన్ చేయకుండా బాగుండేది అధ్యక్ష. కానీ శాంక్షన్ చేసిన తర్వాత వాళ్ళు బేస్మెంట్ కట్టుకున్న తర్వాత వాళ్ళకి బిల్స్ ఆపుతా ఉన్నారు. హెడ్ ఆఫీస్కి పంపించడం, హెడ్ ఆఫీస్ నుంచి క్లియర్ చేస్తే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఆ నెపంతో పేదవాడికి ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పేసి అటువంటి వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా బిల్స్ రిలీజ్ చేయాల్సిందిగా మీ ద్వారా మరి మంత్రి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. బండారు లక్ష్మారెడ్డి. థ్యాంక్ యూ సార్. సార్ మా దగ్గర